22 సంవత్సరాలు ఉన్న యవనస్తుడు ప్రియులరా, అప్పుడప్పుడే దేవుని తెలుసుకొని అప్పుడప్పుడే నేను సేవ చేస్తానని సమర్పించుకొని సేవకు వచ్చాడంట. అర్థమవుతుందన్నమాట. అప్పుడప్పుడే దేవుని తెలుసుకున్నాడు, అప్పుడప్పుడే సేవకు సమర్పించుకున్నాడు, సేవకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇతని సహవాసం ఎవరితో ఉండాలి? మొదటిగా దేవునితో ఉండాలి, తర్వాత ఆత్మీయులతో ఉండాలి, తర్వాత ప్రియులారు గమనించండి, ఆత్మీయులతో ఉండాలి. తనను బలపరిచినటువంటి తన ఆత్మీయ తండ్రి దగ్గర, తన సేవకుని దగ్గర సహవాసం ఉండాలి. అయితే ఇవేవి తను పట్టించుకోకుండా ఇంకా నేను సేవకు వచ్చేసాను కదా అని చెప్పి తాను వెళ్ళి ఎక్కడ తన సేవ ప్రారంభించాలనుకున్నాడంటే ప్రియులారు గమనించండి, రెడ్ లైట్ ఏరియాలో తన సేవ చేయాలని అనుకున్నాడంట. ఏమండి, రెడ్ లైట్ ఏరియా అంటే అర్థమైందా? వ్యభిచారుల మధ్యలోనికి వెళ్ళాడు అతడు. వ్యభిచారుల మధ్యలోనికి వెళ్ళి అక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకొని వారితో సాంగత్యము చేస్తూ వారి మధ్యలో సేవ చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారు గమనించండి, తన ఆలోచన మంచిదే, కానీ ఈ ఆలోచనను మరి ముఖ్యంగా తన ఆత్మీయ తండ్రితోనో లేదా ముందుగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువు దగ్గర ప్రార్థన చేసి ప్రభు యొక్క సెలవు తీసుకునే విషయంలోనూ ఇతడు కొంచెము పొరపాటు చేశాడు. సెలవు తీసుకోవాల, ప్రభు దగ్గర ఆ మాట ప్రార్థన చేయలేదు, తన ఆత్మీయ తండ్రి దగ్గర కూడా దాని గురించి చెప్పలేదు, కానీ సరాసరి వెళ్ళిపోయాడు. వ్యభిచారుల మధ్యలో సేవ చేయడానికి పూనుకున్నాడు. 4 రోజులు గడిచింది, 2 నెలలు గడిచింది, 3వ నెల తర్వాత అతడు ఇంతవరకు ఉన్న స్థితి కంటే ఇప్పుడు తన స్థితి బహుదారుణంగా మారిపోయింది. ఇంతవరకున్న జీవితము, పాపపు జీవితము కంటే కూడా ఇప్పుడు అతను ఇంకా భయంకరమైనటువంటి పాపములోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తాను చేసే సహవాసము, తన నివాసము ప్రియులారా ఎక్కడ ఉందంటే వ్యభిచారుల మధ్యలో తన నివాసము ఉంది. అలాంటి వారి దగ్గర ఉన్నప్పుడు ప్రియులారా ఏవైనా మంచి మాటలు ఉంటాయా? ఏవైనా ఆత్మీయంగా బలపరిచే మాటలు ఉంటాయా? ప్రియులారా అలాంటి ఆత్మీయమైన మాటలు ఏవీ తన దగ్గర దొరకలేదు. తన ప్రియులారా ఎవరినో రక్షించాలని పోయాడు, కానీ అతనే వారి మాటలకు లోబడిపోయి అతనే తిరిగి పాపంలో పడిపోయాడు, పూర్తిగా సేవ మానేశాడు.